అదేమితో నిజమైన పరిష్కారం అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయారు, వాళ్ళకి తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో మరి ఈ విధంగా ఇటువంటి కన్ఫ్యూజన్ ప్రాక్టీస్ లో కొనసాగటం అనేది రాజకీయంగా సరైనదిగా భావిస్తలేదు నేను. ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దేని వస్తున్న క్లారిటీ, ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇట్లా కాంగ్రెస్ పార్టీని వైద్యులు కానీ ఒక అభిప్రాయానికి వచ్చారు. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా బాధతో ఉంటే మాత్రమే వారు కూడా బాధతో ఉంటారు. ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమం చేస్తారు కదా, చేయడానికి కూడా కదా. ఇప్పుడు రిజల్ట్ చెప్పింది ఏం చెప్పింది, రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. అది తర్వాత అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోవైపు రాశిలో పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధాన కంటే నేను ప్రజా సమస్యలు స్పందించడం, ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. I love that.